మృత్యువుకు భయపడాలా లేదా భయపడకుండా ఉండాలనే విషయాన్ని మనకు చాణక్యుడు చాలా గొప్పగా చెప్తాడు. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. మరణం గురించి భయం ఎక్కువైపోతుంది. ప్రతి మనిషికి కూడా భయం పెరిగిపోయింది. ఏమిటా భయం అంటే మృత్యు భయం బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక శరీరము నిత్యం కాదు ఉంది. ఎప్పుడు ఆత్మహత్య అనేటటువంటి చేసుకోకుండా ఉండడం అనేది మాత్రం మన చేతిలో ఉంది. మిగతాదంతా కూడా భగవంతుడు ఇష్టం. ఆయన పుట్టించాడు, ఎప్పటిదాకా ఉంచుతాడు. అంచేత శరీరం నిత్యం కాదనే విషయం మనకు తెలుసు. ఇక ధనం కూడా డబ్బులు ఉన్నాయండి, ఈవేళ సంపాదించుకున్నాం. మనం సడన్గా హాస్పిటల్కి వెళ్ళాం, డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నావా లేదా? దాంతో ఏదో కొనుక్కుందాం అనుకున్నాం, కొనుక్కోగలుగుతున్నామా? మృత్యువు మనకు కనబడకుండా మన దగ్గరే తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? ఎప్పుడు ఉంటుందో తెలియదు. మృత్యువు ఈవేళ రాదు నాకు అని చెప్పడానికి ఎవడో కూడా సాహసించలేదు. నేను 100 ఏళ్ళు బతుకుతాను, 70 ఏళ్ళు బతుకుతాను, 50 ఏళ్ళు బతుకుతాను అని కరాఖండిగా చెప్పే పరిస్థితులు ఏమి లేవు ఈ రోజుల్లో. మృత్యువు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుంది. తక్కువ కాలంలో బతుకున్నంతసేపు మనం ఎంత ధర్మాన్ని చేయగలం, ఎంత ధర్మాన్ని కూడబెట్టగలం, ఎంత తపస్సు చేయగలం, అది ముఖ్యం. అంచేత శరీరం నిత్యం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డబ్బు శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మృత్యువు గురించి భయపడకండి. ఉన్నంతసేపు మనం ఎంత మంచి చేసాం, ఎన్ని మంచి విషయాలు మాట్లాడాం, ఎంత మంచి మన వల్ల జరిగింది సమాజానికి, మనం ఎంత చేయగలిగాం, ఎంత ధర్మాన్ని చేయగలిగాం, ఇక్కడ ఉన్నంతసేపు మనం దేని సాధించగలిగాం అనే విషయాన్ని మనం అంచేత కాలం చాలా విలువైంది అనే విషయాన్ని ఇక్కడ చాణక్యుడు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి.